తులసి మీరు ప్రదక్షిణాలు చేసి రండి, పూజకంతా సిద్ధం చేస్తాను. అలాగే పంతులు గారు, పదండి. నాన్న ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి? ఆంటీతో నన్ను చూస్తే చంపేస్తారు. ఆంటీ, ఇక్కడ ఫోన్ కలవట్లేదు. ఆటో వెళ్ళి ట్రై చేస్తా. సరే వెళ్ళు, తొందరగా వెళ్ళు. హా. జీవితంలో ఏ మనిషినైతే చూడకూడదనుకున్నానో మళ్ళీ చూడాల్సి వచ్చింది. ఈ మనిషి నీడపడ్డ గుడి కూడా అపవిత్రమైపోతుంది. బుల్షిట్. వాళ్ళ విలువలు తెలియని మనుషులు కూడా పవిత్రత గురించి మాట్లాడడం సిగ్గుచేటు. సిగ్గుతో తలదించుకోవలసిందెవరో వాళ్ళ మనస్సాక్షిని అడిగి తెలుసుకోవాలి. అవునులే, స్వార్థం అహంకారం నిండిన మనిషికి తప్పులేం తెలుస్తాయి? తప్పొప్పుల గురించి నువ్వు చెప్తే తెలుసుకునేంత కింద స్థాయిలో నేనైతే లేను. ముందది తెలుసుకుంటే చాలా మంచిది. మంచనే మాట నీ నోట వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఏంటో మంచివార్లా నటిస్తే గాయాలు మాసిపోవు, అవి ఎప్పటికీ ఆరవు కూడా. ఆ మాట అనాల్సింది నేను. అన్నా, పూజకి లేట్ అవుతుంది. ఎవరినైతే చూడకూడదో వాళ్లే నా కంటపడ్డారు. మైల్ అంటుకుంది, ఇంటికెళ్ళి తలస్నానం చెయ్యాలి, తర్వాత పూజ చెయ్యాలి. రామలే, నాది కూడా సేమ్ ఫీలింగ్. జీవితంలో ఏ మనిషినైతే చూడకూడదనుకున్నానో మళ్ళీ చూడాల్సి వచ్చింది. నాది కూడా సేమ్ ఫీలింగ్.
ఏమైంది ఆంటీ? ఎవరైనా? ఆయన్ని చూడగానే ఎక్కడ లేని ఆవేశం మీలో చూశాను. ఎవరు ఆంటీ? ప్రతి మంచిని తప్పుగా చూసే మనిషి. తను ఏదైతే నమ్ముతాడో అదే నిజమని నమ్మే మూర్ఖుడు. ఆంటీ, మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఆయన మీకు చాలా దగ్గర బంధువైనా అయి ఉండాలి, లేదా శత్రువు అయినా అయి ఉండాలి. మీకు శత్రువులు ఉన్నారంటే నేను నమ్మను. ప్రేమ, శత్రుత్వం రెండూ కలగలిసిన గతం ఒకటుంది. అది ఇప్పుడు చెప్పలేను. మనశ్శాంతి పోయింది. ఈ టైంలో ఝాన్సీతో కూడా నేను మాట్లాడలేను. తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద లక్ష్మి. నాన్నకి ఆంటీకి మధ్య గొడవ ఏంటి? ఎలా తెలుసుకోవాలి? సడన్ గా నిశ్చితార్థం పెట్టుకుంటే ఏమైంది? నో ఫార్మాలిటీస్. నువ్వు, మీ అమ్మ, నాన్న, ఫ్యామిలీ అందరూ వస్తే చాలు. ఊరందరికీ మనం చెప్పాల్సింది మన పెళ్లికి. నిశ్చితార్థం సింపుల్ గా జరగని. అలా అని కాదు ఝాన్సీ, ఫ్రెండ్ సర్కిల్ అయినా చెప్పాలి కదా. అలా అని చెప్పి పోస్ట్ పోన్ చేయకేశ్వర్. సుధా, సుధా, ఏమైంది సుధా? అయ్యో, ఆంటీ! అయ్యో ఆంటీ! సుధా, ఏమైంది సుధా? అయ్యో, అయ్యో సుధా, ఏమైందమ్మా? ఆంటీ, ఏమైందో తెలీదు. ఏమైంది? కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయ్యో లక్ష్మి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. త్వరగా వెళ్ళు. లేమ్మా. సుధా, సుధా, లే సుధా. అరే, ఏం కాదమ్మా. లే ఆంటీ! నేను చెల్లినా లేవట్లేదు. ఏదో అయిపోయింది. అమ్మ, దవాఖానకి తీసుకెళ్ళాలమ్మా. అయ్యో, మిగతా అన్నం పెడతానమ్మా. నా కారు కూడా తీసుకురాలేదే. లక్ష్మి, ఏదైనా ఆటో వస్తుందేమో చూడు. ఆంటీ, ఆటోలు ఏం రావట్లేదు. అమ్మా, మీరే ఏదో ఒకటి చెయ్యండి అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి లక్ష్మి? లక్ష్మి, ఆ కారు ఎవరిదో చూడు. కాస్త సాయం అడుగు. వెళ్ళు తొందరగా. అలాగే ఆంటీ. లేమ్మా. అయ్యో, లక్ష్మి, త్వరగా రా. ఆంటీ, కార్ దగ్గర ఎవరూ లేరు, కానీ కార్ కేస్ కార్లోనే ఉన్నాయి. అలాగా? ఆ దేవుడు ఇలాంటి దారి చూపించినట్టున్నాడు. ఏమండి, కొంచెం సాయం చేయండి. పట్టండి. లక్ష్మి, నువ్వు కారు ఎక్కు. ఏమండి, చావు బతుకుల్లో ఉన్న ఆవిడ్ని ఈ కారుని తీసుకెళ్తున్నాను. ఈ కారు ఓనర్ వస్తే చెప్పండి, మళ్ళీ తీసుకొచ్చి అప్పు చెప్తాను. ఎవరన్నా కార్ తీసుకెళ్ళింది? ఆటో, ఆటో ఆపు. ఇదిగో ఆ కార్ని ఫాలో. ఆ కార్ని ఫాలో అవ్వు.
దాన్ని మిస్ చేయకు. అమ్మా మీరేం టెన్షన్ పడకండి, త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ఏం కాదు. అమ్మా ఆ కాళ్ళు చేతులు రుద్దుతూ ఉండు. అలాగేనమ్మా. యశోద ఛ! ఎవరో చీటర్ నా కారు ఎత్తుకెళ్తున్నారు. ఇంకా ఎంత దూరం ఉంది చూడు. హా. ఆంటీ ఇలా స్ట్రైట్గా వెళ్ళి మనం వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ, బాబు కొంచెం స్పీడ్గా పోనివ్వు. ఆంటీ కొంచెం స్పీడ్గా వెళ్ళండి. వెళ్తున్నాను లక్ష్మి. ఓ పోనివయ్యా. ఆ స్ట్రైట్ వెళ్ళండి. లక్ష్మి స్ట్రెచర్ తీసుకురా, ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాలి. అలాగే ఆంటీ. డాక్టర్ సుధా సుధా లే సుధా. డాక్టర్ డాక్టర్ సుధా స్ట్రెచర్ వస్తుంది, ఏం కాదు, రండి దిగండి. జాగ్రత్త. ఆ, తీసుకెళ్ళండి త్వరగా. పదండి బాబు. త్వరగా పదండి. ఈవిడ ప్రాణానికి ఎలాంటి హాని జరగకూడదు భగవంతుడా. ఈవిడికి ఎలాంటి అన్యాయం చేయకు, ఈ కుటుంబానికి ఎలాంటి శోకం మిగల్చుకు. దేవుడా నువ్వే కాపాడాలి. తొందరగా పదండి. ఆగండి ఆగండి ఆగండి, ఏమైంది? ఏమైందమ్మా? డాక్టర్ ఈవిడ ఉన్నట్టుండి కుప్పు కూలిపోయారు. ఈవిడ ఎలాగైనా మీరే కాపాడాలి ప్లీజ్ డాక్టర్. మేము చెక్ చేస్తాం, చూస్తాం. ఐసీయూకి తీసుకెళ్ళండి. అయ్యో మీరేం టెన్షన్ పడకండి, ఆవిడ క్షేమంగా బయటపడతారు. ఆ దేవుడు ఉన్నాడు. అవును వాళ్ళ ఆయనకు ఫోన్ చేశారా? చేశానమ్మా, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. యశోదా, నా యశోదా! అదిగో అమ్మా వస్తున్నాడు. నా భార్య యశోద ఎక్కడమ్మా? ఐసీయూ వార్డుకి వెళ్ళండి. అయ్యో యశోదా! అమ్మా ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది? సమయానికి అమ్మగారు కారులో తీసుకుని వచ్చారు. లోపల వైద్యం చేస్తున్నారు, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీ భార్యకి ఏం కాదండి, కాస్త ధైర్యంగా ఉండండి. తనకు అసలు ఆరోగ్యం అంతంత మాత్రం. పని మానేయమని చాలా రోజుల నుంచి చెప్తున్నా, వినకుండా ఇప్పుడు ప్రాణాల మీదకే తెచ్చుకుంది. దానికి ఏమన్నా అయితే నేను నా బిడ్డలు అనాథలైపోతాం అమ్మా. అయ్యయ్యో అలా ఏం కాదండి, ధైర్యంగా ఉండండి. ఎవరు నా కారు ఇక్కడికి తీసుకొచ్చింది? ఎవరు చెప్పండి, ఎవరు? లక్ష్మి ఇప్పుడే ఒక పేషెంట్ ని నా కారులో తీసుకొచ్చారు. వాళ్ళెవరో మీకు ఐడియా ఉందా లేదా? వయసులో పెద్దావిడ, ఆవిడ వైద్యానికి తగిన సాయం చేస్తే మానవత్వం నిలబడుతుంది కదా. నా మాట విని చెప్పి లక్ష్మి మళ్ళీ చిక్కుచ్చు పడింది. మనం తీసుకొచ్చిన కారు ఝాన్సీది. అయ్యో క్షమాపణ అడగాలని మీరు రెడీ అవుతుంటే మళ్ళీ గొడవ వచ్చి పడింది. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలంటే అంతా మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏముంది లక్ష్మి,
అంత నా నాలుగు మీద రాసిపెట్టుంది. జాగ్రత్తగానే మాట్లాడతాను. అమ్మ, నన్ను క్షమించమ్మా. నీ కారు తీసుకొచ్చింది నేనే. మొన్న నా కార్ డ్యామేజ్ అయినప్పుడు నాతో గొడవ పెట్టుకున్నావు. ఈరోజు ఏకంగా నా కారు తీసుకొచ్చేసావు. నా పర్మిషన్ లేకుండా నా కార్ ఎవరైనా టచ్ చేస్తేనే నేను సహించలేను. అలాంటిది నువ్వు నా కార్ తీసుకెళ్తావా? నీకెంత ధైర్యం? అయ్యో, ధైర్యం కాదమ్మా, ఇది మానవత్వం. ఒక ప్రాణం కాపాడడానికి నాకింతకన్నా వేరే దారి కనిపించలేదు. ఈ విషయంలో నీ మనసు నొప్పించుంటే నాదే తప్పనుకో. సారీ అమ్మా, సారీ. ఆ కార్ నీదే అని నాకు అసలు తెలియదు కూడా. తెలుసు, నా కార్ అని తెలిసి కావాలని తీసుకొచ్చావు. ఇలాంటి దిక్కు మొక్కు లేని వాళ్ళ మీద నీకు జాలుంటే, మానవత్వం ఉంటే, సోషల్ మీడియాలో పబ్లిసిటీ కావాలనుకుంటే అంబులెన్స్ కి కాల్ చేయాల్సిందే. అంతేకాని నా కార్ వాడుకోవడం ఏంటి? నువ్వు ఆవేశంలో ఉన్నావు. కాస్త ఆగి నెమ్మదిగా ఆలోచించు. ఒక ప్రాణం ఖరీదు కంటే నీ కారు విలువేం ఎక్కువ కాదు కదా. తప్పు చేసింది చాలక నువ్వు పెద్ద ఘనకార్యం చేసినట్టు నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? ఎక్స్క్యూజ్ మీ, యూఆర్ ఎడ్యుకేటెడ్. తొందరపడి ఆంటీని తప్పుగా అర్థం చేసుకోకండి. పోయినసారి మీతో జరిగిన గొడవకే ఆంటీ చాలా ఫీల్ అవుతున్నారు. నువ్వేంటి ఆవిడ్ని సమర్థిస్తున్నావు? నీకు ఆవిడకి ఏంటి సంబంధం? అనవసరంగా నువ్వు మధ్యలోకి దూరకు. అది లక్ష్మి, నువ్వు ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా. ఏం మాట్లాడతావు? నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు లేదని చెప్తావా? ఒక చెత్త మనిషిని నా కారులోకి ఎక్కించి అపవిత్రం చేసేసావు. చిచి! చూడు, జరిగిన దానికి నేనెంతో వినయంగా సంజయ్ చెప్తుంటే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నా. అలా మాట్లాడడం తప్పమ్మా. ఏంటి తప్పు? ఏంటి తప్పు? ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. మనతో పాటు సమాజంలో కలిసి బతుకుతున్న మనుషుల్ని మనం గౌరవించకపోయినా పర్వాలేదు. తక్కువ చేసి మాట్లాడడం, చూడడం తప్పు. అది సంస్కారం కూడా కాదు. నాకే సంస్కారం నేర్పిస్తున్నావా? తక్కువ జీతాలకు ఎన్నో గంటలు కష్టపడి వీధులు, కాలనీలు, సిటీ మొత్తం శుభ్రం చేసే కార్మికురాల్ని పట్టుకుని చెత్త మనిషి అంటావా? ఇది సంస్కారవంతులు మాట్లాడే మాటలేనా? లోపల తనకి ట్రీట్మెంట్ జరుగుతుంటే, తన ప్రాణాలకు ఏ హాని జరుగుతుందోనని మేం టెన్షన్ పడుతుంటే నువ్విలా మాట్లాడడం ఏం పద్ధతిగా లేదమ్మా. నా పర్మిషన్ లేకుండా నా కార్ తీసిందే కాకుండా నాకే పద్ధతుల గురించి చెప్తావా? నీలాంటి మనుషుల్ని అస్సలు క్షమించకూడదు. నువ్వు నా జన్మ శత్రువి. నిన్ను వదిలిపెట్టను. నీకు సరైన గుణపాఠం చెప్తాను. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. ఆంటీ, క్షమాపణ అడగాలనుకుని అంతా ప్రిపేర్ అయ్యి మళ్ళీ గొడవ పెట్టుకున్నట్టు అయింది. ఇలా జరిగిందేంటా ఆంటీ? నేను ఒకటి అనుకుంటే ఈ అమ్మాయి విషయంలో ఇంకోటి జరుగుతుంది. పైగా నన్ను జన్మశత్రువు అంటుంది. రేపు ఈశ్వర్ తల్లి నేనే అని తెలిస్తే ఏమవుతుందో ఏంటో. అయ్యో దేవుడా! ఝాన్సీ ఏదో ఆవేశంలో అలా ప్రవర్తిస్తుంది. అన్నీ సర్దుకుంటాయి. మీరేం టెన్షన్ పడకండి. ఇది సర్దుకునే వ్యవహారంలా లేదు లక్ష్మి. ఇంకా నేను ఆలోచించాల్సింది ఈ పిల్లకి ఎలా సర్ది చెప్పాలా అని. అమ్మగారండి, డాక్టర్ గారు వస్తున్నారు. పద. చూడండి అమ్మ, డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు,
ఇప్పుడు ఆమెకి ఎలా ఉంది? సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేశారు కాబట్టి తన ప్రాణాలు కాపాడాను. ఇక ఆవిడకి ఏ భయం లేదు. ఆ గ్రేడ్ అంతా మీదే మేడం. అయ్యో, నాదే ఉంది డాక్టర్ గారు. ఆ టైంకి నేను అక్కడ ఉండడం వల్ల తీసుకురాగలిగాను. కానీ కాపాడింది మాత్రం మీరే. ఎవరి ప్రాణాలకైనా ఆపదొస్తే ప్రాణం పోసే దేవుళ్ళు మీరు. నో, ఇది మా డ్యూటీ, మై రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. ఇక మీరేం బాధపడకండి, మీ భార్యకేం కాదు. మన చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయే ఈ సమాజంలో వెంటనే స్పందించింది మీరేనమ్మా. ఈ రోజు నా భార్య ప్రాణాలు నిలబడ్డాయంటే దానికి మీరే కారణమమ్మా. మీరు నా పాలటి దేవతమ్మా. ఆ, అయ్యో, అంత పెద్ద మాటలు వద్దండి. మీ ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. పద. హాయ్ రేవతి, అర్జెంటుగా కలుద్దాం అన్నావు, దేని గురించి? మన పెళ్లి గురించి నువ్వు అసలు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నాను గానీ మీ నాన్న పెట్టిన ఇల్లరకం కండిషన్కు నేను ఒప్పుకోనని నీకు తెలుసు కదా. ఇటు నువ్వు ఒప్పుకోవు, అటు మా నాన్న ఒప్పుకోడు. మధ్యలో నా లైఫ్ ఏం కావాలి? అక్క, ఈ డ్రెస్లో నువ్వెంత బాగున్నావో తెలుసా? బావ చూశాడనుకో ఇప్పుడే తాళి కట్టేస్తా అంటాడు. ఆంటీ, మనం ఇప్పుడు వెళ్తుంది పిక్నిక్ కాదు, మీ అబ్బాయి ఈశ్వర్ నిశ్చితార్థానికి. తేడా వస్తే మిమ్మల్ని ఆ ఝాన్సీ చాలా దారుణంగా అందరి ముందు నిలబెట్టేస్తుంది.